భగవంతుడు ఇలా అనుకుంటున్నాడు, మనిషి ఎందుకు ఎప్పుడు తన హృదయ మందిరంలో ఉన్న దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయడం లేదు? భగవానుడి గుప్తస్థానం ఎక్కడా? ఏ మనిషి అయినా కష్టంలో పడగానే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ ఎప్పుడూ తన యొక్క ఆనందాన్ని, తృప్తిని భగవంతునితో పంచుకోడు. నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కొత్తగా అడగడం తప్ప. ఒకసారి భగవంతుడు సందిగ్ధంలో పడ్డాడు. దీని పరిష్కారం కొరకు దేవతలందరినీ పిలిచి సమావేశమయ్యి ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను మనిషిని సృష్టించి కష్టంలో పడ్డాననిపిస్తోంది. వారికి వారి కర్మానుసారం అన్నీ ఇస్తున్నా ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే దగ్గరకు వచ్చేస్తున్నారు. ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. దీంతో నేను ఎక్కడా ప్రశాంతంగా ఉండలేక నా నిత్య స్వరూపంలో ధ్యానం చేసుకోలేకపోతున్నాను. అందుకే మనిషి ఎప్పటికీ చేరలేని చోట నేను దాగి ఉండాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలు, మీరు హిమాలయ శిఖరాలపైకి వెళ్ళండి అని, సముద్రంలో ఉండండి అని, ఆకాశంలో ఉండండి అని వారి వారి అభిప్రాయాలు చెప్పారు. అప్పుడు భగవానుడు ఏమన్నాడంటే, ఏదో ఒకరోజు మనిషి మీరు చెప్పిన అన్ని ప్రదేశాలకు చేరతాడు. నా కోసం ఎక్కడా గుప్తస్థానం లేదా అని అంతరంగంలో ఆలోచించసాగాడు. అప్పుడు సూర్యుడు అన్నాడు, ప్రభు, మీరు ఇలా చేయండి, మనిషి హృదయంలోనే మీరు నివసించండి. ఎందుకంటే మనిషి ఎప్పుడు బయట ప్రపంచాన్ని మాత్రమే చూస్తాడు, ఇతరుల వైపు మాత్రమే దృష్టి పెడతాడు. తన హృదయం లోపల ఏముందో ఎప్పుడు చూడడు. అందుకే ఇక్కడ ఆయన మిమ్మల్ని వెతకడు. కోటల్లో ఒకడైనా తనలోని దేవుణ్ణి వెతికితే అతనికి మీపై ఎలాంటి ఫిర్యాదు ఉండదు. ఎందుకంటే అతని బయట కోరికలన్నీ ఆగిపోతాయి. సూర్యుడి మాటలు భగవానుడికి నచ్చాయి. అప్పటి నుండి భగవానుడు మనిషి హృదయంలోనే నివాసం ఉండిపోయాడు. ఆ రోజు నుంచి మనిషి తన దుఃఖాన్ని చెప్పుకోవడానికి భగవానుడిని ఆలయాల్లో, పర్వతాల్లో, గుహల్లో, ఆకాశంలో, పాతాళంలో వెతుకుతూనే ఉన్నాడు. కానీ భగవానుడు కనిపించలేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడూ తన హృదయ రూపమందిరంలోనే తలుపు తీసి అందులో ఉన్న దేవుణ్ణి చూసే ప్రయత్నమే చేయలేదు. భగవద్గీతలో 13వ అధ్యాయంలోని ఒక శ్లోకం ఉంది. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ శరీరంలో కూడా ఆ పరమపురుషుడైన పరమాత్మ నివసిస్తున్నాడు. ఆయన సాక్షి, చూసేవాడు, అనుమతిదాత, అనుమతి ఇచ్చేవాడు, భర్త, అన్నింటికీ ఆధారము, భోక్త, పరమానందమును అనుభవించేవాడు, మహేశ్వరుడు, సర్వాధిపతి. అందువలన ఆయనను అందరూ పరమాత్మ అని పిలుస్తారు. ఆయనే పరమాత్మ మనందరి హృదయాలలో నివాసం ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.